సంఘ చరిత్రలోను మరియు బైబిల్ యొక్క హిస్టరీలో పాత నిబంధనలో అతి చిన్న వయసులో రాజులై ఒక ఆయన 7 సంవత్సరాలకి, పాత నిబంధనలకు ఒక ఆయన 8 సంవత్సరాలకు రాజులయ్యారు. అలాగే ఈ చరిత్రలో ఎడ్వర్డ్ 6th అనేటువంటి రాజు 9 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఆయన దాదాపుగా అతి తక్కువ కాలం పరిపాలించి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఆయన జీవితకాలం ముగించబడింది. కానీ సంఘ చరిత్రలో ఆయన రిఫార్మేషన్, సంస్కరణకు దేవుని చేత బలంగా వాడబడినటువంటి సాధనం. ఇవి మనం ప్రాముఖ్యమైన అంశాలు కొద్దిసేపు చూద్దాము. దీని ద్వారా బైబిల్, తర్వాత బైబిల్ హిస్టరీ, చర్చ్ హిస్టరీ మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ క్యారెక్టర్స్ ఒక రకంగా పివటల్ రోల్స్ లాంటివి, ప్రాణాధారమైనటువంటి పాత్ర లాంటివి. ఓకే, విందాం. ఇక్కడ మనం చూస్తే హెన్రీ 8th మొట్టమొదటి భార్యకు పుట్టినటువంటి బ్లడీ మేరీ అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె ఈయనకి కుమార్తె అనమాట. అవి ఈ ప్రారంభ దినాలు, సంఘ చరిత్రలో ఒక రకంగా అవి ప్రారంభ దినాలు. అప్పుడు ఇంగ్లీష్ బైబిల్ బయటకు వస్తూ ఉంది, ప్రపంచానికి ఇంగ్లీష్ బైబిల్ స్ప్రెడ్ అవుతా ఉంది. 16వ శతాబ్దపు ప్రారంభము లేక మిడిల్ ఆఫ్ ద 16th సెంచరీ ప్రపంచానికి ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ బైబిల్ స్ప్రెడ్ అవుతుంది. ఫ్రమ్ ఒరిజినల్ హెబ్రీ గ్రీక్ నుంచి జరుగుతున్న సంగతి. అప్పుడే రోమన్ క్యాథలిజం యొక్క క్లచెస్ నుంచి సంఘము రీబర్త్ అవుతున్నటువంటి ప్రారంభపు రోజులు అవి. అయితే ఆ రోజుల్లో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలను మనం చూద్దాం. మనకు బాగా తెలుసు, పాత నిబంధనలో 7 సంవత్సరాల వయసులోనే రాజు అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. అలాగే 8 సంవత్సరాలకు ఒక ఆయన రాజు అయ్యాడు. ఇద్దరు యోధాను పరిపాలించినటువంటి యోధారాజులే. ఇందులో 7 సంవత్సరాలకి వయసులో రాజు అయినటువంటి వ్యక్తి పేరు, అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ క్రానికల్స్, దినవృత్తాంతాల్లో, రాజుల గ్రంథంలో కూడా మీరు వీళ్ళని స్పష్టంగా చూడొచ్చు. ఇతని పేరు యూదారాజు అయినటువంటి యోవాషు. ఈయన యెహోయాహాష్ అని కూడా పిలుస్తారు. యోవాషు రాజు ప్రధాన యాజకుడు అయినటువంటి, తనకి బంధువు అయినటువంటి యెహోయాదా అనబడినటువంటి తన నానమ్మ అయినటువంటి అతల్య అందరినీ చంపేస్తున్నప్పుడు రాజవంశంలో ఉన్న పురుషులను యెహోయాదా అనబడిన దైవజనుడు ఈయన్ని కాపాడాడు. ఈయన 7 సంవత్సరాలకు రాజు అయ్యాడు. కానీ ఇతడు దుష్టుడుగా జీవితాన్ని ముగించాడు. ఎవరైతే అన్నం పెట్టారో అతనికి, వాళ్ళకే తెలుగు భాషలో సున్నం పెట్టిన వ్యక్తిగా తయారయ్యాడు. ఇతను ఆ యూదారాజు అయినటువంటి యెహోయాదా చేత కాపాడబడినటువంటి యోవాషు రాజు. ప్రధాన యాజకుడైన యెహోయాదా చేత కాపాడబడిన యోవాషు రాజు. 7 years అప్పటి నుంచి అతన్ని కాపాడుకుంటూ వచ్చి అతన్ని రాజుగా చేసి అతన్ని ఎంతో గైడ్ చేస్తే, ఆ ప్రవక్త చనిపోయిన తరువాత అతని కుమారుడైనటువంటి జకర్యా అనబడిన ప్రవక్తను ఇతను భయంకరంగా చంపించాడు. లాస్ట్గా ప్రవక్త శపించి చచ్చిపోయాడు. నేను నా తండ్రి ఇల్లు నీకు చేసిన ఉపకారానికి నువ్వు చేసే కీడు ఇదంటారా అని చెప్పేసి శపించాడు. అయితే చివరికి రాజు ఎలా చచ్చిపోయాడంటే, అకార్డింగ్ టు ద బైబిల్ రికార్డ్స్, ద మోస్ట్ ఈవిల్ యాక్ట్ committed by King Joash of Judah was murdered Jecariah, a prophet who was also the son of Jehoiada. దీనివల్ల అతను కలిగింది ఏంటంటే, కింగ్స్ జోవాష్, దీన్నే ఇతన్ని యోవాషు మరియు యెహోయాహాషు 2 రకాలుగా పిలుస్తాడు. ఇతన్ని అసాసినేటెడ్ అండ్ ఆఫ్టర్ అబాండనింగ్ గాడ్ టు వర్షిప్ ఐడల్స్, ఇతను దేవుని విడిచిపెట్టాడు, విగ్రహాలను పూజ చేశాడు. At the same time, Joash was severely wounded in battle by a small Syrian army. సిరియా సైన్యం, చిన్న సైన్యం చేతిలో ఇతను ఎదుర్కోలేక ఇతను తిరిగిన సైన్యము వెనుదిరగటము, ఇతను భయంకరంగా గాయపరచబడి ఆ తర్వాత ఇతను ఘోరంగా చచ్చిపోయాడు. వైల్ రికవరింగ్ ఇన్ హిస్ బెడ్, ఇతను ఇంటికి వచ్చి బెడ్ మీద రికవర్ అవుతూ హిస్ ఓన్ సర్వెంట్స్ కాన్స్పైర్డ్. ఇతను చూడండి ఏ విధంగా జరిగిందంటే, ఒక పక్కనేమో యుద్ధ గాయాలు, మరో పక్క సివియర్ వూండ్స్, బ్యాటిల్ బై ఎ స్మాల్, సివియర్లీ వూండెడ్ అయ్యాడు. ఇతని సొంత పరివారం ఇతని మీద, సాకారులు ఇతని మీద కుట్ర చేసి అగేన్స్ట్ హిమ్ అండ్ అవెంజ్ జెకర్యాస్ డెత్ అండ్ కిల్ హిమ్. ఇగో ప్రవక్త లేక ప్రధాన యాజకుడైన యెహోయాదా కుమారుణ్ణి కృతజ్ఞుడై, ఇన్గ్రాటిట్యూడ్ చంపినందుకు అతను అట్టి శాపాన్ని ముగించాడు. ఇతని జీవితాన్ని ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. శ్రేష్ఠులైన రాజును చూద్దాం. ఏం చేశారు వీళ్ళంటే, ఇతను 7 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఇతను లాంగ్ టర్మ్ పరిపాలించలేకపోయాడు. ద 8th king of Judah and 12th king of
అకార్డింగ్ టు ద లైన్ అనమాట. అండ్ ద 12th కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద మోస్ట్ ఫేమస్ స్టోరీ బిలాంగ్స్ టు ద జుడియన్ కింగ్ హూ సర్వైవ్డ్ ఏ రాయల్ మెజాకర్ టు బికమ్ ఏ బాయ్ కింగ్ అట్ ఏజ్ 7. చాలా విచిత్రమైన రీతిలో దేవుడు ఇతని ప్రాణాన్ని తప్పించాడు. అంతేకాదు యెహోయాదా టుక్ ఏ వుడెన్ చెస్ట్. ఇతని కాలంలో జరిగినటువంటి మంచి రిఫార్మేషన్ ఒకటి ఏంటంటే, కానుకలు చేతికి ఇవ్వకుండా యెహోయాదా అనే ప్రవక్త ఎంత మంచివాడంటే, ఇతను ప్రధాన యాజకుడు, దేవాలయంలో ఆఫరింగ్ బాక్స్ అనేది పెట్టించాలనేది ఇతని ఆలోచనలో వచ్చిందే. అలాగే లొకేషన్, ది ప్లేస్ ఇట్ అవుట్ సైడ్ ఎట్ ద ఎడ్జ్ గేట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. ఏ విధంగా దేవునికి కానుకలు ఇచ్చేవాళ్ళు ఒక పెట్టెను తీసి మందిరము ముందు పెట్టాలనే ఆలోచన ఈయన ద్వారానే రావటం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కింగ్ జోషియా 8 సంవత్సరాల వయసులో ఇతను రాజు అయ్యాడు. At the age 8 was King Josiah of Judah. He became king to Judah. యూదా రాజులు ఏంటంటే చెప్తున్నారంటే, ఈ రాజ్యం విడిపోయిన తర్వాత పైన ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు దాదాపుగా దెర్ వాజ్ నథింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకస్తులైన రాజులు లేరు. యూదాను కింద ఉన్నటువంటి యూదాను పరిపాలించిన, దక్షిణ రాజ్యమైన యూదాను పరిపాలించినటువంటి వాళ్ళు దేవునికి నమ్మకస్తులు చాలా మంది ఉన్నారు. యెహోషాపాతు, ఆసా, హిజ్కియా, దావీదు, సొలొమోను, సౌలు, వాళ్ళందరూ కూడా యునైటెడ్ కింగ్డమ్కి రాజులు. వాళ్ళు ఈ కౌంట్లోకి రారు. వాళ్ళ ముగ్గురు యునైటెడ్ కింగ్డమ్కి రాజులు. యోషియా, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇన్ ద ఎంటైర్ కింగ్స్ హిస్టరీ. ఈవెన్ గాడ్ టెస్టిఫైడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. దెర్ వాజ్ నో సచ్ a king who followed God wholeheartedly before him and even after him. తనకు ముందు కానీ తనకు తరువాత కానీ అటువంటి యథార్థవంతులైన రాజులు లేరు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోషియా రాజు గురించి చెప్పబడిన మాటలు మీరు కావాలంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చదువుకోండి. అలాగే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం కూడా మీరు చూడవచ్చు. ఈయన ఎటువంటి శ్రేష్టమైన కార్యాలు చేశాడంటే, డిస్పైట్ ఇన్హెరిటింగ్ ఎ నేషన్ steeped in idolatry, Josiah actively sought out the ways of God as a teenager and launched a massive national revival. మొత్తం దక్షిణ ప్రాంతం అంతటికి ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకురావడంలో అతను ఎంతో ప్రయాసపడ్డాడు. మందిరాన్ని తిరిగి రిపేర్ చేయించాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా ప్రజలకు, యాజకులకు బోధించినట్లుగా యాజకులకు, ప్రజలకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేశాడు. ఈజ్ ఐ ప్రీస్ట్ డిస్కవర్డ్ ద లాస్ట్ బుక్ ఆఫ్ ద, మనందరికీ తెలుసు, ప్రధాన యాజకుడు ఆ మందిరము దగ్గర అది కనుగొనినప్పుడు, దానిని చదివినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని దగ్గర ఎంతగా పశ్చాత్తాపడ్డారు, ఎంత గొప్ప ఉద్యమం వచ్చిందో మనందరికీ తెలుసు. ఈయన ముగింపు మాత్రము కొంచెం ఎర్లీగానే అయింది. 38 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. ఈయన జెరూసలేం ఫర్ 31 years ఈయన పరిపాలించింది. ఈ 8 సంవత్సరాలకు రాజయ్యాడు. ఇది చాలా స్పిరిచువల్ మిస్టరీ. అనవసరమైన యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు వెళ్ళాయన. ఈ విషయం నేను చాలా సంవత్సరాలు ప్రార్థించాను, బాధపడ్డాడు. ఎందుకు ఇంత దేవుని హృదయానుసారైన రాజు బిఫోర్ 40 years, అరౌండ్ 38లోనే చనిపోవాల్సి వచ్చింది. ఎస్, నాకు అర్థమైంది ఏంటంటే, ఓవర్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ సిన్. అతిగా హృదయాన్ని పరీక్షించుకోవటం, బ్యాలెన్స్ తప్పటం, బ్యాలెన్స్ తప్పే అంతగా చెక్ చేసుకోవటం. ఇతను ఎంతసేపు పశ్చాత్తాపం, దిద్దుబాటే చూసుకున్నాడు తప్ప దావీదులాగా కృతజ్ఞతాస్తుతి, దేవుని యందు ఆనందించుట, ఈ విషయాల్లో ఒకవేళ తగ్గాడేమో మనం తీర్పు తీర్చలేము, కానీ ఉత్తమమైన రాజుని మాత్రం చెప్పగలుగుతాను. నాకు కొంచెం అర్థమైంది అంతవరకే. సరే, ఏదేమైనా ఎవరు ఆయుష్కాలానికి ముందుగా జీవితం ముగించడం దేవుని చిత్తంలో ఉండదు. కానీ కొందరు హతసాక్షులు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవితాన్ని త్యాగం చేసిన వారి విషయం మాత్రం మనము దేవుణ్ణి స్తుతించాలి. వారి బహుమతులు గొప్పవి, వారు మనకంటే శ్రేష్ఠులు. నిత్యరాజ్యములో వారు మన ఊహకు మించిన ఫలితాలను, ఆనందాన్ని, బహుమతులను పొందుకుంటారనేది వాస్తవం. ఇదిగోండి, నేను ఇప్పుడు ప్రాముఖ్యమైన హిస్టారికల్ పిక్చర్స్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే సామాన్యమైన సంగతి కాదు. ప్రపంచ చరిత్రలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు ఉన్నటువంటి ప్రత్యేకత అంతింత కాదు.
యునైటెడ్ కింగ్డమ్ ద్వారా వచ్చినటువంటి బైబిల్స్, స్ప్రెడ్ అయిన గాస్పల్ చాలా విస్తృతమైనది. అది మన రీసెర్చ్కి, నాలాంటి సామాన్యుల రీసెర్చ్కి మించి ఉన్నది. చూద్దాం మనం ప్రాముఖ్యమైన విషయం. మేరీ ట్యూడర్ 1, మేరీ 1 అంటారు. ఈమెనే బ్లడీ మేరీ అని కూడా అంటారు. ఆ టైం నుంచే బ్లడీ ఫెలో అనే మాట వచ్చింది. అంటే అది వరకు బ్లడీ మీన్స్ ఏదన్నా ప్రాంతం రక్తంతో ఉంటే, రక్తసిక్తమైనటువంటి పరిస్థితులను మాత్రమే బ్లడీ అనేవాళ్ళు. ఈమెకు ఆ పేరు పెట్టిన కాడి నుంచి బ్లడీ అంటే ద వైలెస్ట్ అనే మీనింగ్, అత్యంత దుష్టులు అనే మాట ఈమె నుంచి స్టార్ట్ అయింది. ఒక రకంగా చరిత్రలో అదొక ఇడియం లాగా అయింది. అంత క్రితం ఉండొచ్చు కానీ ఒక సామెతలాగా, ఇడియం లాగా కాల. దీన్ని నేను బిట్ బై బిట్ ఆర్డర్లో చెప్పుకుంటా వెళ్తాను, వినండి. షీ ఎర్న్డ్ ద నిక్ నేమ్ బికాస్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాంపెయిన్. ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ చక్కగా విడుదల పొంది అభివృద్ధి చెందుతూ ఇంగ్లీష్ బైబిల్ బయటకు వస్తున్నటువంటి ఆ చక్కటి దినాలలో ఈమె తమ్ముడు, వీళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఈమె మొదటి భార్య యొక్క హెన్రీ ఎయిత్కి, కింగ్ హెన్రీ ఎయిత్కి మొదటి భార్య కూతురినే, మూడవ భార్యకు పుట్టిన కొడుకు అనేటువంటి ఎడ్వర్డ్ తండ్రి తర్వాత రాజయ్యాడు. 9 సంవత్సరాలకి ఆ పరిస్థితి వచ్చింది ఆయనకి. కింగ్ హెన్రీ ఎయిత్కి 3 మగపిల్లలు ఉన్నారు. అందులో 2 మరాళ్ళు ఇల్లిజిటిమేట్ చనిపోయారు. ఎర్లీ ఏజ్లో, బాగా మంత్స్ కానీ డేస్ ఏజ్లో చనిపోయారు. ఈయన ఒక్కడే సర్వైవ్ అయ్యాడు, కానీ ఈయన అంత ఆరోగ్యవంతుడు కాదు. అఫ్ కోర్స్ ఈ విషయంలో మనం ఎవరిని జడ్జ్ చేయలేము. హెన్రీ చేసినటువంటి దుర్మార్గాలు కూడా చాలా భయంకరమైనవి. అయితే ప్రత్యేకంగా దేవుని ప్రజల పట్ల ఇతను విలియం టిండేల్ని డైరెక్ట్గా చంపలేదు, కానీ అతన్ని మరణానికి కావాల్సిన సమ్మతిని, సపోర్ట్ని ఇచ్చాడు. సో ఒక పక్కన విలియం టిండేల్ అంటే ఈయనకి కొంత ఫ్రెండ్షిప్ ఉండేది, ప్రేమ ఉండేది. ఫ్రెండ్షిప్ అంటే డైరెక్ట్ ఫ్రెండ్షిప్ కాదు. ఎందుకంటే ఈయన టిండేల్ గారు కింగ్ హెన్రీ ఎయిత్ యొక్క స్నేహితుడు సర్ వాల్ష్ అనేటువంటి ఆయన ఇంట్లో, సర్ లేడీ వాల్ష్ అండ్ వాల్ష్, ఈయన ట్యూటర్గా పెట్టుకున్నారు పిల్లలకి. ఈయన కూడా ఏదో ప్రొఫెసర్గా, లెక్చరర్గా చేసే కంటే ట్యూటర్గా చెప్తే టైం ఎక్కువ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది ఈయన ఉద్దేశం అనమాట. అలాగే సర్ జాన్ వాల్ష్ గారి ఇంట్లో ఈయన ట్యూటర్ వాళ్ళ పిల్లలకి. తర్వాత ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ అండ్ కాన్ఫిడెంట్ టైప్ అనమాట. ఈ సర్ జాన్ వెల్ష్ను కింగ్ హెన్రీ ఎయిత్ దాదాపుగా చిన్ననాటి నుంచి స్నేహితులు వాళ్ళు. కనుక ఇలాగూ టిండేల్ అంటే ఎవరో, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన డిటర్మినేషన్, పెర్సిస్టెన్స్ ఏంటి అనేది కింగ్ హెన్రీ ఎయిత్కి తెలుసు. సో ఏదేమైనప్పటికీ టిండేల్ గారు కూడా బ్లైండ్గా కొందరిని నమ్మటం అనేది ఆయన జీవితంలో ఎఫెక్ట్ అయింది. అది జరుగుద్ది ఎవరికైనా సరే, స్పిరిచువల్ పీపుల్కి ఆ ఎఫెక్ట్ అయిన అందరం ఉన్నాం. అయితే ఈ క్యాథలిక్ ఫెయిత్ నుంచి బయటికి తీసుకురావడానికి కింగ్ హెన్రీ ఎయిత్ కుమారుడు ఎడ్వర్డ్ ఎంతో కష్టపడ్డాడు. ఈ ఎడ్వర్డ్ గురించి, ఆయన జీవితం గురించి కొన్ని ప్రాముఖ్యమైన ఒకసారి విందాం. ఎడ్వర్డ్ డైడ్ ఆన్ 6th 1553. లేడీ జేన్ గ్రే వాజ్ ప్రొక్లెయిమ్డ్ క్వీన్ బట్ రూల్డ్ ఓన్లీ ఫర్ 9 days. ఈ లేడీ జేన్ గ్రే అనేటువంటి ఈవిడ కుమార్తె అవుతుంది వర్స్కేకి. వీళ్ళ నాన్న మేనకోడల కూతురు. ఈ కింగ్ హెన్రీ ఎయిత్ ఈయన చాలా బలవంతుడు, చాలా కాలం పరిపాలించాడు. నేను ముందే మీకు గ్లింప్సెస్ ఇస్తున్నాను దీని మీద. కనుక ఈయన చిన్న వయసులో 9 సంవత్సరాలకి రాజయ్యి దాదాపుగా 15 సంవత్సరాలకి తన జీవితాన్ని ముగించినప్పటికీ ఈ 6-7 సంవత్సరాల కాలంలో ఆయన తెచ్చిన రిఫార్మేషన్ అంతింత కాదు. అవేంటో కూడా మనం బ్రీఫ్గా చూద్దాం. ఈ యొక్క ప్రొటెస్టెంట్ చర్చ్, ఇప్పుడు మనం అందరం కూడా దేవుని స్వతంత్రంగా ఆరాధించడం, మన హావభావాలు దేవుని పట్ల వ్యక్తపరచుకోవటం, బైబిల్ని అన్ని భాషల్లో, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ మే బి, వీఆర్ క్యారింగ్ సో బోల్డ్లీ వెర్ ఎవర్ వి విష్ అండ్ వీఆర్ రీడింగ్ ఎవ్రీవేర్ వాట్ ఎవర్ ద పేజ్ వి విష్. ఇవన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళు చేసిన త్యాగం. అయితే ఈమె యాక్చువల్గా ఈయన మరణానంతరం ఈమె పరిపాలించాలి. ఈ యంగ్ మ్యాన్ ఏం చేశాడంటే, ఈమె ఆత్మీయురాలు కాదు, దుష్టురాలని తెలిసి కుమార్తె వరుసకు దూరపు బంధువైన ఈమెను నెక్స్ట్ సక్సెసర్గా అనౌన్స్ చేశాడు చనిపోకముందు ఈయన. తర్వాత ఈమె ట్రెచరస్గా మరలా 9 daysలోనే లాగేసింది ఆ కింగ్డమ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ స్పిరిచువల్ పీపుల్ అయిన మనం కొంచెం జ్ఞానంగా ఉండాలి. సాతాను మన దగ్గరున్నవి, మనవైనవి అన్నీ లాక్కుపోయి మనల్ని కాపీ కొట్టుకుని పైకొచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళని అనౌన్స్మెంట్ చేసుకుంటా తిరుగుతారు. అబద్ధాన్ని ప్రచారం చేయటం సాతానికి చాలా ఇష్టమైన విషయం.
He likes the lie. He's the father of lying. He likes lies, whatever the lie it may be. Because he's called by Lord Jesus, he is the father of lies. And the murderer since the beginning. ప్రారంభం నుంచి వాడు అబద్ధికుడు, నరహంతకుడు అని పిలువబడ్డాడు బైబిల్లో. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్ స్టెప్ బై స్టెప్. ముఖ్యాంశాలు మనం చూద్దాం. అయితే ఈ యొక్క ఎగ్జిక్యూషన్ ఆఫ్ నియర్లీ 300, ఈ బ్లడీ మేరీ అని ఏం చేసిందంటే 9 రోజుల్లోనే తన తమ్ముడు మరణం తర్వాత ఈయనకి ఈ కుమార్తె వరుస అయినటువంటి ఆమె, ఆ తమ్ముడికి కుమార్తె వరుస అంటే ఈమెకి కూడా ఆటోమేటిక్గా తమ్ముడికి కుమార్తె అంటే ఈమెకి మేనకోడ వరుస ఉంది. ఆమె దగ్గర నుంచి లాగేసుకుని ఆమె మరణ టైంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇది ఎడ్వర్డ్ 6th అనబడినటువంటి ఈ యంగెస్ట్ కింగ్ని. ఈ ఎడ్వర్డ్ 6th మీరు హిస్టరీలో చూడవచ్చు. ఇక బైబిల్లో మీరు కింగ్ యోషియాస్ చూడవచ్చు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చదువుకోండి, వీళ్ళ మీద వాక్యం చెప్పండి, ప్రార్థన చేసుకోండి. ఇలా బైబిల్కి హిస్టారికల్ రిలవెంట్ థింగ్స్నే మీరు ప్యారబుల్స్గా ఎంచుకోండి తప్ప అనవసరమైన పిట్ట కథలు చెప్పకూడదు. ఈ పిట్ట కథలు చెప్పుకోకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. దేవుని వాక్యంలో మనం కంపేర్ చేసుకోవడానికి, చాలా కంపేర్ చేసి చెప్పుకోవడానికి, నేర్చుకోవడానికి హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ కింగ్ హెన్రీ 8th మనమరాలు తన కుమారుడికి కుమార్తె యొక్క వరుస అయినటువంటి ఈమెకు రాజ్యాన్ని అప్పగించారు. ఎందుకంటే ఈమె ఆత్మీయురాలు. ఈ మేరీకి గనక మేరీ 1 ఆర్ మేరీ ట్యూడర్ గనక అప్పగిస్తే తప్పనిసరిగా సంఘాన్ని ఆమె డిస్టర్బ్ చేస్తుంది, ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఆమె చాలా వరకు నష్టపరుస్తుంది అనే విషయం అతనికి అర్థమైంది. రాజు, యవనస్తుడైన రాజు ఈ ఎడ్వర్డ్ 6th దాన్ని అర్థం చేసుకోగలిగాడు. అయితే హెన్రీ 8th is the only surviving legitimate son of Edward 6th. మీన్వైల్ ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయనను ఈ యొక్క విలియం చిండేల్ గారిని తన తండ్రి ఎడ్వర్డ్ 6th యొక్క తండ్రి అయినటువంటి హెన్రీ 8th టైంలోనే ఆయన్ని చంపటం జరిగింది. ఈయన ఎవరు అంటే ఈజ్ ద కాజ్, కెప్టెన్ ఆఫ్ ది ట్రాన్స్లేటర్స్ అన్నారు, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైబిల్ అని కూడా అన్నారు. అనగా ఇంగ్లీష్ బైబిల్కు పితామహుడు, అంటే ఒరిజినల్ హెబ్రీ గ్రీక్ నుంచి ఇంగ్లీష్ బైబిల్ని తయారు చేసిన వ్యక్తి, కెప్టెన్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్స్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఈయన టైంలోని ఈయన 42 yearsకే ఆయన హతమార్చబడ్డాడు. కొంతమంది 40-42 మధ్యలో చెప్తారు, కానీ నాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఈ లివ్డ్ అప్ టు 42 years ఆఫ్ ఏజ్. 42 సంవత్సరాల ఈడు వచ్చే వరకు ఆయన బ్రతికాడు. ఇక మనం ప్రాముఖ్యమైన అంశాలకు వెళ్దాం. హెన్రీ 8th ఓన్లీ సర్వైవింగ్ లెజిటిమేట్ సన్. హెన్రీ 8th ఈ ఎడ్వర్డ్ 6th అనే ఒక్కడే ఒక చట్టబద్ధమైనటువంటి కుమారుడు. ఈ బికేమ్ కింగ్ అట్ ఏజ్ ఆఫ్ 9. ఈ రూల్డ్ ఇంగ్లాండ్ అండర్ ఏ రీజెన్సీ ఫ్రమ్ 1547 until he dies of a severe respiratory illness. భయంకరమైనటువంటి ఊపిరితిత్తుల సమస్య, మనది ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, క్షయ కావచ్చు అనేది ఒక అంచనా. అప్పట్లో దానికి ఆ ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది లేదు. లైక్లీ ట్యూబర్క్యులస్ at age 15. He closed his life at age 15. His death sparked a brief succession crisis. ఆ తర్వాత రాజు ఎవరు అనేది చాలా పెద్ద సమస్య అయింది. ఎందుకంటే ఆ యునైటెడ్ కింగ్డమ్ లేక ఇంగ్లాండ్ అనేది కింగ్ అండ్ క్వీన్ ప్రాబ్లం అంటారు దాన్ని, రాణి రాజు సమస్య. ఇక్కడ మీరు గమనించండి, ఈయన ఏమేమి చేశాడు. ఇక్కడ 3 కుమారులు పుట్టడానికి, హెన్రీ డ్యూక్ ఆఫ్ కార్న్వాల్, హెన్రీ ఫిట్జ్రాయ్ డ్యూక్ ఆఫ్ రిచ్మాండ్ అండ్ సోమర్సెట్ 2 పుట్టారు. కానీ ఎడ్వర్డ్ మాత్రం 37 to 53 ఇతని లైఫ్ స్పాన్. బార్న్ హెన్రీస్ 3rd wife జేన్ సీమర్కి పుట్టాడు. ఈయన పుట్టడంగానే ఆవిడ కొద్ది రోజులకే ఎడ్వర్డ్స్ బర్త్ వాజ్ సెలబ్రేటెడ్ నేషన్ వైడ్, దో హిజ్ మదర్ డైడ్ ఫ్రమ్ పోస్ట్ బర్త్ కాంప్లికేషన్స్ జస్ట్ డేస్ లేటర్. కొన్ని రోజులకే పోస్ట్ బర్త్ ప్రాబ్లంతో ఆమె చనిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్స్తో. అపాన్ హెన్రీ 8th డెత్ 1547, 9 years old ఎడ్వర్డ్ వాజ్ క్రౌన్. తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ యువరాజు 9 సంవత్సరాలకే పట్టాభిషేకం చేయబడ్డాడు. ద ఫస్ట్ ప్రొటెస్టెంట్ మోనార్క్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దీని గురించి ఇంత చెప్తున్నామంటే ఈ ఎడ్వర్డ్ 6th అనేటువంటి ఆయన
ఫస్ట్ ప్రొటెస్టెంట్ మోనార్క్ ఆర్ కింగ్ అని మనం చెప్పాలి. చరిత్రలో ఫస్ట్ ప్రొటెస్టెంట్ కింగ్ ఆర్ మోనార్క్, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ హిజ్ లైఫ్. ప్రొటెస్టెంట్ మోనార్క్ అని మనం చెప్పుకోవాలి. ఇది ఈయన జీవితంలో ఉన్న స్పెషాలిటీలో ఒకటి. ఇంగ్లాండ్ దేశానికి, ఇంగ్లాండ్ అనేది బైబిల్ స్ప్రెడ్ అవటంలో, క్రిస్టియన్స్ స్ప్రెడ్ అవటంలో బిగినింగ్ డేస్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది చుట్టుపక్కల దేశాలకు. Yes, during his 6th year reign, the English Reformation was pushed much further. అది ఆ యొక్క ఇంగ్లాండ్ యొక్క సంస్కరణ అనేది చాలా ముందుకు వేగంగా వెళ్ళింది. అప్పుడే రీబర్త్ అయినటువంటి చర్చ్, లేకపోతే న్యూ బార్న్ బేబీ లాంటి ప్రొటెస్టెంట్ చర్చ్కి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాట్ షుడ్ లీగల్గా అఫీషియల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయినటువంటి చర్చ. అంత క్రితం చాలా చోట్ల చాలా సంఘాలు ఉన్నాయి, అది వేరు. గృహ సంఘాలు కావచ్చు, న్యూ కంట్ కార్నర్ కావచ్చు, ఒక ఆథెంటిక్గా లీగల్గా స్టార్ట్ అయ్యి ఒక నేషన్ వైడ్ మూమెంట్కి వెళ్తున్నటువంటి పరిస్థితి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే గ్రేవ్లీ ఈయన భయంకరమైనటువంటి అనారోగ్యం పాలవటం, ఫీలింగ్ దట్ ఈజ్ కేథలిక్ హాఫ్ సిస్టర్, తన పెద్దమ్మ, ఒకే తండ్రి ఇద్దరు తల్లులు, తన పెద్దమ్మ ఒక మాటలు చెప్పాలంటే తన తండ్రి కుమార్తె తన అక్కకు అప్పచెప్తే ఆమె క్యాథలిక్ మూమెంట్తో ఉంది కనుక షీ వుడ్ అండూ హిజ్ రిలీజియస్ రిఫార్మ్స్. ఆయన ఏవైతే ఇప్పటి వరకు మన కింద వింటాం ఏం చేశాడు, రిఫార్మ్ చేశాడు, ఏ విషయాల్లో అయితే ఆయన స్పిరిచువాలిటీని రీగైన్ చేశాడు, అవన్నీ తిరిగి ఆమె మళ్ళా అండూ చేస్తుందనే భయంతో ఎడ్వర్డ్ ఆల్టర్ ద సక్సెషన్ to bypass her in favor of his Protestant cousin Lady Jane Grey. ఆమెకి దూరపు బంధువు, వరుసకు కుమార్తె అయ్యేటువంటి ఆ కజిన్కి, లేడీ జేన్ గ్రేకి ఆ యొక్క రూలింగ్ అథారిటీ పాస్ చేయాలనేది ఆయన ప్రపోజ్ చేసి పెట్టాడు బ్రతకుండగానే. ది స్వీపింగ్ రిలీజియస్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ పర్మనెంట్లీ రీషేప్డ్. ఈ క్రింద అప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మార్పులు చాలా గొప్ప సంస్కరణలుగా శాశ్వతంగా మిగిలిపోయాయి. అందులో ఒకటి ద బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్. ఏదైతే క్యాథలిక్ ద్వారా ఒక ప్రేయర్స్ ఎట్లా చేయాలని కొన్ని రూల్స్లో బంధించి లాటిన్లో పెట్టారో ఆ బుక్ను మార్చిపడేసేసి ప్రొటెస్టెంట్ మోడల్లో పెట్టారు. ఒకటి. సెకండ్ థింగ్, యాక్ట్ ఆఫ్ యూనిఫార్మిటీ. చర్చ్ అటెండెన్స్ మ్యాండేటరీ చేసి ఫోర్స్ ద ప్రొటెస్టెంట్ ప్రేయర్ బుక్స్. ప్రొటెస్టెంట్ ప్రేయర్ బుక్స్ని అన్నిటినీ కూడా వీళ్ళు సపరేట్గా మళ్ళీ ప్రింట్ చేయించారు. ఇక్కడ మనం చూస్తే ద బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్కి వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్డ్ బై ఆర్చ్ బిషప్ థామస్ క్రామర్ చాలా హెల్ప్ చేశాడు. దిస్ టెక్స్ట్ రీప్లేస్డ్ నేషనల్ సర్వీసెస్ విత్ యూనిఫైడ్ ఇంగ్లీష్ లిటర్జీ. ఇంగ్లీష్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంగ్లీష్ మోడల్ పెట్టి వాళ్ళు పెట్టినటువంటి కథోలిక్ మోడల్స్ని తీసేసి బిబ్లికల్గా వాళ్ళ కంట్రీ మెథడ్లో పెట్టారు. ద స్ట్రిక్టర్ 52 ఎడిషన్ ఫుల్లీ అబాలిష్డ్ ద క్యాథలిక్ మాస్ ఇన్ ఫేవర్. ఆరాధన క్రమాలండి ఒక మాటలో చెప్పాలంటే ఈ మాస్ మెథడ్ ఉంటుంది. దీని తర్వాత దీని చేయాలి, సిలువ పెట్టుకోవాలి, ఉంగరాన్ని దండం పెట్టాలి, ముద్దు పెట్టాలి, చెవిలో చెప్పాలి, మెథడాలజీ మొత్తం తీసేశారు. ఏది ద బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్. ఇక నెక్స్ట్ ద యాక్ట్ ఆఫ్ యూనిఫార్మిటీకి వచ్చేటప్పటికి ఆ ప్రేయర్ ఈ మ్యాండేటరీ ఉంటాయి కదా, ప్రొటెస్టెంట్ ప్రేయర్ బుక్ మోడల్ మార్చేశారు. ఇది అల్మనాక్ వాళ్ళ డిజైన్ అదంతా కూడా మార్చిపడేశారు. ఆ తర్వాత ఇకోనోక్లాజం అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్స్. ఈ ఐకోనోక్లిజం అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్స్, ఈ విగ్రహాలు, ఈ గురుతులు, ఈ పట్టపగల లైట్లు వెలిగించటాలు, చర్చెస్లో వెలుతురు ఉన్నా సరే కొన్ని రకాలైనటువంటి బొమ్మలు, విగ్రహాలు ఇవన్నీ తీసి పడేసి రీప్లేస్డ్ వుడెన్. వాళ్ళు అప్పటి వరకు మెయింటైన్ చేసిన ట్రెడిషనల్ స్టోన్ ఆల్టర్స్ ఎవడదాన్ని కదపలేడు, దాని మీద ఒక లాటిన్ బైబిల్, దాన్ని గోల్డెన్ దాంతో ఓపెన్ చేయటం, రిమూవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ వుడెన్ కమ్యూనియన్ టేబుల్స్ టు ఎంఫసైజ్ దట్ ద సర్వీస్ వాజ్ ఏ రిమెంబరెన్స్ రాదర్ దాన్ ఏ సాక్రిఫైస్. అలాగే అబాలిషన్ ఆఫ్ చాంట్రీస్. ఈ ఉచ్చారణలు చేసే ఉంటాయి కదా పాత పద్ధతులు, పలికిని మంత్రాల్లాగా లైక్ ఎంచాంట్మెంట్స్, these were removed. Chantries were removed. Edward disclosed the remaining chantries, endowed and preached prayer to the dead people, praying on behalf of చచ్చిపోయిన వాళ్ళ పక్షాన వేడుకోవటం, మా కొరకు వేడుకొనండి అని వాళ్ళకి చెప్పటం, వాళ్ళ కొరకు వీళ్ళు వేడుకోవటం, ఈ చచ్చిపోయిన వాళ్ళు పక్షాన చేసేటువంటి
ఈ డ్రామాటిక్ యాక్టివిటీస్ అన్ని తీసి పడేశారు. దాన్ని అబాలిషన్ ఆఫ్ చౌంట్రీస్ అంటారు. అలాగే క్లెరికల్ మ్యారేజ్ లేదా క్లెర్జీ మ్యారేజ్. క్లెరికల్ మ్యారేజ్, క్లెర్జీ మ్యారేజ్ చాలా మంచి రిఫార్మేషన్ అండి. దేవుని సేవలో ఉండేవాడు, దేవుని సేవకు సంబంధించిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదని ఒక కల్ట్ పెట్టారు కదా అప్పుడు దాకా. వీళ్ళు ఏం చేశారంటే క్లెర్జీ ఆర్ క్లెరికల్ మ్యారేజెస్ యాక్సెప్టెడ్. దేవుని సేవలో ఉండేవాళ్ళు ఎవరైనా వివాహాలు చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్ పెట్టారు. తర్వాత 42 ఆర్టికల్స్. ఈ క్యాథలిజం నుంచి ఈ ప్రొటెస్టెంటిజానికి సంబంధించినటువంటివి యాక్సెప్టబుల్గా వాక్యానుసారంగా ఉండే రూల్స్ ఒక 42 తయారు చేసి ఒక లిస్టు రెజల్యూషన్ లాగా పాస్ చేశారు దేశం అంతా. ఇలా జరిగింది. ఇలాగూ ఈ లేడీ జేన్ గ్రే ఆయన చనిపోయాడు ఇవన్నీ చేసిన తర్వాత. ఎవరు? ఎడ్వర్డ్ 6th హెన్రీ 8th కుమారుడు. ఈ 15 సంవత్సరాల వయసులో ఇంత పని చేశాడు. జోషియా ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ హూ బికెమ్ కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8. నేను ముగ్గురు చెప్పాను. 7కి 7 సంవత్సరాల రాజు అయిన జోష్ లేక యెహోయాష్. అతను దుష్టుడు అయిపోయాడు. లాస్ట్కి విగ్రహారాధన రకరకాలుగా పాడైపోయాడు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టి కీడు చేశాడు. అతను వదిలేద్దాం. ఇక 7 సంవత్సరాలకి అతను రాజయ్యాడు. అంత చిన్న వయసులో అయినంత మాత్రాన ఒరిగిపోయింది ఏమీ లేదు. దేవుని కృప దాన్ని నిలబెట్టుకోలేదు. 8 సంవత్సరాలకి యోషియా, ఇతను ఇంగ్లీష్లో జోషియా. ఇతను నమ్మకస్తుడు, యథార్థవంతుడు, దేవుని చేత నమ్మకస్తుడు. ఎంతకంటే నమ్మకస్తుడైన రాజు మరొకడు ఇది వరకు లేడు, తర్వాత లేడని కొనియాడబడిన ఆ మంచి రాజు యోషియా. నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఒకటి. అలాగే చరిత్రలో ఇతను 9 సంవత్సరాలకి రాజు అయ్యాడు. అలాగే 7 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి రాజులయ్యి ఘనకార్యాలు చేసిన వాళ్ళు బైబిల్ ఉంటే, 9 సంవత్సరాలకి రాజు అయ్యి 15 సంవత్సరాలకి చనిపోయి ఘనకార్యం చేసిన వాడు ఎడ్వర్డ్ 6th. ఇతను ఇలా రిసోర్సెస్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాను. గూగుల్, వికీపీడియా అండ్ బైబిల్ హిస్టరీ కమ్ ఇంగ్లీష్ హిస్టరీ సోర్సెస్. దీన్ని మీరు చాలా వరకు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు చూడొచ్చు. వీటిని చూడండి. పిక్స్. ఇతను కింగ్ హెన్రీ 8th అట్టైర్. అలాగే ఎడ్వర్డ్ ఇతని కుమారుడు. అలాగే ఇతనికి ఈమె కుమార్తె అవుతుంది, ఈయనకి మనవరాలు అవుతుంది, దూర బంధు. ఈమె పేరు లేడీ జేన్ గ్రే. చాలా మంచి వ్యక్తి. 9 రోజులే పరిపాలించింది. ఆత్మ సంబంధాలకు ఉన్నటువంటి వీక్నెస్ ఇది ఏంటంటే ముందుగా కొంత జ్ఞానంతో అడ్జస్ట్మెంట్లు చూసుకోరు. ఫోర్సైట్ తగ్గిపోతుంది. దేవుని మీద ఆధారపడతామనే ఉద్దేశంతో దేవుడిచ్చినటువంటి వివేకాన్ని కొన్నిసార్లు దూరం పెడతారు. షీఈస్ ద మోస్ట్ కన్నింగ్ ఫెలో. షీఈస్ కాల్డ్ క్వీన్ మేరీ ట్యూడర్ 1 అనొచ్చు, లేక బ్లడీ మేరీ అనొచ్చు. 5 సంవత్సరాలు పరిపాలించింది. చాలా నష్టం చేసింది. 300 మంది ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ని లేక ఫాలోవర్స్ని అకస్మాత్తుగా చంపేసింది దట్ వికెడ్ విమెన్. సో లేడీ జేన్ గ్రే వాజ్ ద గ్రాండ్ నీస్ ఆఫ్ కింగ్ హెన్రీ. దీని రిలేషన్ మీకు చెప్పేశారు. ఇప్పుడు ఇంకా మేరీ 1 గ్రేంజే కొద్దికాలంలో పరిపాలించింది. చనిపోయే ముందు తన కుమారుని వరుస అయినటువంటి సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంది. మేరీ 1కి వచ్చేటప్పటికి మనం ఈమె దట్ మీన్స్ ఈ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్. ఆ రోజుల్లో మ్యాక్సిమం ఇంగ్లాండ్కి ఐర్లాండ్కి కలిపే వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. అయితే లీడింగ్ లెటర్ కామెంటర్స్ టు లేబుల్ హర్ బ్లడీ మేరీ. దట్ మీన్స్ హర్ మదర్ వాజ్ క్యాథరిన్ ఆఫ్ అరగన్, who was the first wife of King Henry VIII of England. Okay, Edward VI was the son of King Henry VIII and third wife's son also. ఈయన తల్లి పేరు జేన్ సెమో. ఇన్ ద సేమ్ వే 2 యంగెస్ట్ కింగ్స్ బైబిల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కనుక వీరి జీవితాల్లో చేసిన ఘనకార్యాలు. ఈయన 7 సంవత్సరాల కింగ్ అయినటువంటి రాజు మీకు మనేసారి చెప్పి యోవాష్. ఈయన కాపాడింది యెహోయాదా, చక్కటి ప్రధాన యాజకుడు. కానీ ఇతను చేసిన కీడు గురించి. అలాగే చివరికి వచ్చేటప్పటికి 8 సంవత్సరాల రాజు అయినటువంటి యోషియా 8 years old king who changed a nation, యంగెస్ట్ కింగ్, గ్రేటెస్ట్ ఫెయిత్. yes, that is true. కనుక లాస్ట్కి ఇక్కడ ఎడ్వర్డ్ 8th చనిపోయినప్పుడు ఆయన్ని గ్రీన్విచ్ ప్యాలెస్లో బరియల్ చేశారు. గ్రీన్విచ్ ప్యాలెస్. His death was kept secret for several days while Northumberland put his plans into motion to install Lady Jane Grey as queen. ఎందుకంటే వాళ్ళు లేడీ జేన్ని క్వీన్గా చేయడం కొరకు కొన్ని రోజులు ఆపారు. ఎందుకంటే ఆ మేరీ ట్యూడర్ వల్ల వచ్చే ఇబ్బందులు, మరికొందరితో వచ్చే ఇబ్బందులను వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆన్ July 10th, Jane was proclaimed queen. However, her reign
lasted only 9 days. Yes, that is so sad thing. Mary Tudor, with widespread popular support and the backing of much of the nobility. ఆమె ఈ నొబిలిటీలో ఉన్నటువంటి టీంని, లేకపోతే ఆ నోబెల్ టీంని అంతటిని కూడా క్యాప్చర్ చేసుకుంది, వాళ్ళ మైండ్స్ని. తిరిగి దట్ విమెన్ రీటర్న్డ్ జేన్ గ్రే, లేడీ జేన్ గ్రే, అండ్ షీ enthroned the throne. That is the matter. Mary Tudor, with widespread popular support, she could do that. Edward VI, the only legitimate son, Henry, our third wife, did. What did he do? Edward, premature death in 53 at the age of 15, had significant ramifications for England's political and religious landscape. Yes, entire landscape was thrown into the muddling situation. Untimely precipitation, a successor crisis that threatened the స్టెబిలిటీ ఆఫ్ ద ట్యూడర్ డైనాసిటీ. ఈ తర్వాత ఏంటి అనేది, ఈ రాజ్యానికి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎడ్వర్డ్ సిక్స్త్ మదర్ క్వీన్ జేన్ సేమర్ డైడ్. ఇతని తల్లి ఎర్లీ ఏజ్లో చచ్చిపోయింది. ఎన్ని రోజులు చచ్చిపోయింది? ఆల్మోస్ట్ ఆల్ 12th డే, జస్ట్ 12th డే ఆఫ్టర్ గివింగ్ బర్త్. కానీ దేవుడు మాత్రం ఆయన వాడుకున్నాడు. ఎడ్వర్డ్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఏ సిక్ చైల్డ్, బట్ హీ వాజ్ ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ అండ్ ప్రిసైజ్లీ precautiously devout in his Protestant faith. He is precautiously devout in his Protestant faith by early 1553. His death had begun to decline sharply. Most historians agree that Edward likely died of a respiratory illness. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో చనిపోయాడని అనేక మంది ఫిజిషియన్స్, వారి కాంటెంపరీస్ మాట్లాడారు. మార్క్డ్ బై పర్సిస్టెంట్ కాఫ్, chest pains, fever, and extreme weakness, despite various treatments by royal physicians. అనేకమైన రాయల్ ఫిజిషియన్స్ ఎన్నో ఆయనకు ట్రీట్మెంట్లు అందించారు. అయినప్పటికీ ఈజ్ కండిషన్ వర్సెండ్ త్రూ ద స్ప్రింగ్ అండ్ ఎర్లీ సమ్మర్. చివరికి పరిస్థితి విషమించింది, ఆయన మరణించాడు. కానీ చరిత్రలో ఆయన చేసినటువంటి రిఫార్మేషన్ యాజ్ అన్ కింగ్ ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కనుక దేవుని కొరకు మనం చేసేవి దేవుడు వెలికి తీసుకొస్తాడు. దేవుడు తన ప్రజల పక్షమై ఉంటాడు. శాశ్వతమైన ప్రతిఫలాలు తన ప్రజలకు ఇస్తాడు. అలాగ పొందుకునే కృప మనకందరికీ దయచేసి దేవుడు మహిమ పొందునుగాక. ఈ మినిస్ట్రీ గురించి ప్రార్థించండి. మీరు తగు రీతిలో మమ్మల్ని సంప్రదించండి, సహకరించండి, మేలు పొందండి, మేలును అందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.